కొడంగల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పూజల్ని మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. అలాగే 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌలతాబాద్ ఆలయం, కోస్గి వేణుగోపాల స్వామి ఆలయ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇక ఆ తరువాత కొడంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం రేవంత్. అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దశదా కాంసోస్మిదాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతి తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ బహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసా యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసాని దంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవ సఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం కొడంగల్లో పర్యటిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి పూజా కార్యక్రమంలో ప్రస్తుతం పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపస్రజంత స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నితదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో వహ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో శ్రీ సూక్త పురుష సూక్త వేదోక్తంగా జరుగుతున్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులైన వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన భూమి పూజ కార్యక్రమాన్ని మనం లైవ్ లో ఇప్పటి వరకు చూసాం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. సో అలాగే కాసేపట్లోనే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు దౌలతాబాద్ ఆలయం, కోస్గి వేణుగోపాల స్వామి ఆలయ పనులకు కూడా శంకుస్థాపనలు చేస్తారు సీఎం రేవంత్. ఆ తరువాత కొడంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం రేవంత్. ప్రాకారాల కోసం ఆలయ పవిత్రాకారం